హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందు మీడియా. ఫుడ్ అంటే ఈ ప్రపంచంలో ఇష్టపడిన వారు ఎవరున్నారు? ఈ ప్రపంచంలో అధిక శాతం మంది ప్రజలు కొత్త కొత్త రకాల ఫుడ్ ఐటమ్స్ ని ట్రై చేయాలని చాలా మంది ఉబలాట పడతారు. వీరి ఇంట్రెస్ట్ ని గమనించిన చాలా హోటల్స్ వెరైటీ వంటకాలు చేసి క్యాష్ చేసుకుంటారు. అయితే ప్రజల్లో పెరిగిపోతున్న విచిత్రమైన ఆలోచనలతో విచిత్రమైన ఫుడ్ ఐటమ్స్ రోజురోజుకి తయారవుతున్నాయి. ఈ ఫుడ్ ఐటమ్స్ ని తయారు చేసే క్రమంలో ఈ ఫుడ్ తయారీకి ఉపయోగించే ముడిసరుకులో ఎన్నో హానికర పదార్థాలు కలపడం జరుగుతుంది. అలాంటి ఆహార పదార్థాలను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్యాన్ చేశాయి కూడా. అలాంటి టాప్ 10 బ్యానెడ్ ఫుడ్ ఐటమ్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బ్రెడ్ విత్ పొటాషియం బ్రామెట్. మన ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల బ్రెడ్లు ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. సాధారణ బ్రెడ్ తయారీకి ఉపయోగించే పదార్థాలనే ఈ బ్రెడ్కి వాడతారు. కానీ ఈ బ్రెడ్ మరింత మృదువుగా, కొంచెం సాగే గుణం రావడానికి మరియు తొందరగా తయారవడానికి పొటాషియం బ్రామెట్ని వాడతారు. అయితే ఈ బ్రెడ్ తినడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, నర్వస్ సిస్టమ్ డిస్ఫంక్షన్, డైజెస్టివ్ డిజార్డర్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే అవకాశాలు 90% ఉండడంతో EU, కెనడా, బ్రెజిల్, చైనా వంటి దేశాలలో ఈ బ్రెడ్ని బ్యాన్ చేశారు. టాప్ 9 స్పోర్ట్స్ డ్రింక్స్ అండ్ సిట్రస్ బోత్ ఫ్లేవర్డ్ విత్ BVO అంటే బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ని వాడతారట. ఈ పదార్థానికి మండే గుణం ఉంటుంది. ఈ డ్రింక్స్ అమెరికాలో చాలా కామన్గా దొరుకుతున్నాయి. అయితే ఈ డ్రింక్స్ని తాగడం వల్ల థైరాయిడ్ డిస్ఫంక్షన్స్, పెరుగుదల క్షీణించడం, సిచిజోఫ్రెనియా అనే ఒక మానసికమైన జబ్బుకి దారితీస్తుందట. అందుకని ఈ డ్రింక్స్ని సుమారు 100 దేశాలలో బ్యాన్ చేశారు. టాప్ 8 పింక్ స్లిమ్. ఇది ఒక మాంసాహార పదార్థం. వివిధ జంతువుల వ్యర్థాలు అంటే మాంసం తీసేయగా మిగిలిన ప్రేగులు, కాలేయం వంటి భాగాలను ముద్దగా చేస్తారు. సాధారణంగా మన దేశంలో వీటిని కుక్కలకు ఆహారంగా వేస్తాం. కానీ కొన్ని దేశాలలో చాలా విరివిగా తయారు చేస్తారు. మాంస పదార్థాలను అమోనియాతో నానబెడతారు. ఇలా చేయడం వల్ల ఆ మాంసానికి పింక్ కలర్ వస్తుంది. అలా వచ్చిన తరువాత కొన్ని పదార్థాలను యూజ్ చేసి ఒక పేస్ట్లా తయారు చేస్తారు. ఈ పింక్ స్లిమ్ని అమెరికాలో బర్గర్స్ అండ్ హాట్ డాగ్స్లో చాలా విరివిగా వాడతారు. కానీ ఈ వంటకం తినడం వల్ల ఒంట్లో కొవ్వు శాతం పెరిగి హార్ట్ ఫెయిల్యూర్కు దారితీయడం, మరికొన్ని డైజెషన్ సంబంధిత జబ్బులు వస్తాయి. అందువల్ల ఈ ఫుడ్స్ని EUతో పాటు కొన్ని దేశాలలో బ్యాన్ చేశారు. టాప్ 7 రెక్టోపమైన్ టాయింటెడ్ మీట్. రెక్టోపమైన్ అనేది ఒక రకమైన మందు. దీన్ని జంతువులలో మాంసం శాతం పెరగడానికి ఎక్కిస్తారు. ఈ మందుతో పెరిగిన జంతువుల యొక్క మాంసం తినడం వల్ల ఒబెసిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్, హెడేక్స్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని రెక్టోపమైన్ వాడిన మాంసాన్ని రష్యా, చైనా, EU వంటి దేశాలతో పాటు సుమారు 160 దేశాలలో బ్యాన్ చేశారు. అయినా టర్కీ, అమెరికా వంటి దేశాలలో ఇంకా ఈ మాంసాన్ని వాడుతున్నారు. టాప్ 6 ఆర్సెనిక్ ఫెడ్ చికెన్. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పదార్థం ఆర్సెనిక్గా చాలామంది భావిస్తారు. ఎందుకంటే దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువట. అయితే ఆర్సెనిక్లో చికెన్ ఉత్పత్తిదారులు ఆ కోడి మాంసం పింక్ కలర్లో అందంగా కనపడడానికి, ఎక్కువ కాలం పాడవకుండా ఉండడానికి ఈ పదార్థాన్ని కోళ్లకు మేతలో కలిపి తినిపిస్తారు. ఈ మాంసాన్ని తినడం వల్ల పైన చెప్పిన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండడంతో
ఈ మాంసాన్ని చాలా దేశాలలో బ్యాన్ చేశారు. ఒక్క యుఎస్లో తప్ప అక్కడి వారి వాదన ప్రకారం ఇనార్గానిక్ ఎసెన్సిక్ డేంజర్ అని, ఆర్గానిక్ ఎసెన్సిక్ అయితే అంత ప్రమాదం ఉండదని వారి వాదన. టాప్ 5 అబ్సింటా. ఇది కొన్ని రకమైన ఆకులు, చెట్ల నుంచి తయారు చేసిన ఒక రకమైన ఆల్కహాలిక్ బెవరేజ్. దీన్ని మొదటిసారి 1797లో మార్కెట్లోకి తీసుకువచ్చినా దీన్ని మొదట ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు అనే విషయాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. అయితే ఈ డ్రింక్ త్రాగిన వారు అగ్రెసివ్ బిహేవియర్కి, హాలిజిలేషన్స్కి గురవడంతో చాలా దేశాలు ఈ డ్రింక్స్ని బ్యాన్ చేశాయి. ఒక్క ఫ్రాన్స్లో మాత్రం 100 సంవత్సరాలు బ్యాన్లో ఉన్న ఈ డ్రింక్ 2011లో అక్కడి ప్రభుత్వం అప్రూవల్తో మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది. టాప్ 4 కేసీ మర్జీ. సర్డేనియా దేశంలో ఒక ట్రెడిషనల్ ఫుడ్ అయిన ఈ చీజ్ ఈ మధ్యకాలంలో సర్డేనియాతో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు బ్యాన్ చేశాయి. ఈ పదార్థం చీజ్తో తయారవుతుంది. కాకపోతే చీజ్ తయారు చేశాక కొన్ని రకాలైన ఈగలను దీని మీదకు వదిలి వాటి ద్వారా అందులో ఒక రకమైన లార్వా అంటే తెల్లటి పాకే పురుగులు వచ్చేలా చేస్తారు. ఆ పురుగులు 1 అంగుళం పొడవు పెరిగిన తరువాత ఆ చీజ్ అలాగే తినేస్తారు. ఈ పదార్థం తిన్నవారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఆ పురుగులు ఒక్కొక్కసారి కడుపులోకి వెళ్ళినా బ్రతికి ఉండడంతో అవి లోపల భాగాలపై అటాక్ చేసి మనిషిని జబ్బుల పాలు చేయడంతో ఈ చీజ్ని బ్యాన్ చేశారు. అయినా సర్డేనియాలో ఈ చీజ్ ప్రియులు బ్లాక్ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధరకి కొనుక్కుని మరీ తింటున్నారు. ఇక టాప్ 3 ఫూగు ఫిష్. ఇది సముద్రంలో ఉండే పఫర్ ఫిష్ జాతికి సంబంధించినది. దీన్ని జపాన్, కొరియా దేశాలలో చాలా విరివిగా తింటారు. అక్కడ మోస్ట్ కాస్ట్లీ ఫుడ్ కూడా ఇదే. అయితే ఫుడ్ తయారీకి కనీసం 5 సంవత్సరాల పాటు అక్కడ ప్రభుత్వ ఆధీనంలో ట్రైనింగ్ అవ్వాలి. ఆ తరువాతే ఈ ఫూగు ఫిష్ వండడానికి అనుమతినిస్తారు. ఎందుకంటే ఈ చేప టెట్రోడాక్సిన్ అనే పదార్థం అత్యంత భయంకరమైన విషం కలిగి ఉంటుంది. దీనివల్ల మనిషి వితిన్ మినిట్స్లో చనిపోతాడు. ఈ విషయానికి కనీసం విరుగుడు కూడా లేదు. ఈ చేప వంటకం తిని ఇప్పటికే చాలామంది చచ్చినా జపాన్ వారు మాత్రం ఈ వంటకాన్ని వదలడం లేదు. ఈ ఫూగు ఫిష్ని జపాన్, కొరియాలలో తప్ప మిగిలిన అన్ని దేశాల వారు బ్యాన్ చేశారు. టాప్ 2 ఫోయీ గ్రాస్. ఈ వంటకాన్ని బాతు లివర్ నుంచి తయారు చేస్తారు. ఈ వంటకం గురించి బాతుల లివర్ ఎక్కువగా పెరగడానికి కొన్ని రకాల పదార్థాలను వాటికి బలవంతంగా నోట్లో పైపు పెట్టి మరీ అవి రోజు తినే సాధారణ శాతం కంటే 3 రెట్లు ఎక్కువ తినిపిస్తారు. దీనివల్ల వాటి లివర్ ఎక్కువ పెరుగుతుంది. ఈ విధానం అత్యంత క్రూరంగా ఉండడం వల్ల జంతు ప్రేమికులు ఆందోళన చేయడంతో చాలా దేశాలు ఈ ఫుడ్ని బ్యాన్ చేశాయి. ఇక టాప్ 1 ఓర్టాలన్. పిచ్చుక సైజులో ఉండే ఈ చిన్న పక్షిని ఫ్రాన్స్లో చాలామంది ఇష్టంగా లాగించేస్తారు. అయితే ఈ పక్షి సైజు బాగా పెంచడానికి వీటి కళ్ళు పీకేసి ఒక చీకటి కేజ్లో వేసి బాగా ఆహారం పెడతారు. కంటి చూపు లేకపోవడంతో ఇవి ఎక్కువగా తినేసి బాగా లావు అవుతాయి. అలా లావైన పక్షులను ఫ్రాన్స్లో చాలా ఇష్టంగా లాగించేస్తారు. అయితే వీటి మాంసం గురించి వీటిని చాలా క్రూరంగా హింసించడం వల్ల ఈ ఆహారాన్ని ఫ్రాన్స్తో పాటు చాలా దేశాలు బ్యాన్ చేశాయి. అయినా బ్లాక్ మార్కెట్లో ఈ పక్షులు చాలా విరివిగానే దొరుకుతున్నాయి. ఒక సర్వే ప్రకారం ప్రతి సంవత్సరం ఈ పక్షులు బ్లాక్ మార్కెట్ ద్వారా సుమారు 50,000కు పైగా చనిపోతున్నాయట. సో ఇది ఫ్రెండ్స్, ప్రపంచంలో బ్యాన్ చేసిన టాప్ 10 ఫుడ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.